హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫిలిం, పాలిటిక్స్, స్పోర్ట్స్, వైరల్ న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ న్యూస్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ సైజ్ కేవలం 2.5 MB మాత్రమే. ఈ యాప్ లో మీరు కూడా న్యూస్ పోస్ట్ చేయవచ్చు. మీ న్యూస్ యాప్ ని ఒకసారి ఇన్స్టాల్ చేసుకోండి, నచ్చకపోతే అన్ఇన్స్టాల్ చేయండి. ఈ యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఇన్స్టాల్ చేయడం మాత్రం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం గోల్డ్ ట్రెజర్స్ ఎప్పుడు ఎక్కడ లభించాయి అనే విషయాలను గురించి తెలుసుకుందాం. దానికంటే ముందు టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా టిలియా టేపే ఖజానా గురించి తెలుసుకుందాం. ఉత్తర ఆఫ్ఘనిస్తాన్ లోని టిలియా టేపే అనే ప్రాంతంలో 1978వ సంవత్సరంలో 20,000 కంటే ఎక్కువ బంగారు నగలు లభించాయి. ఇప్పుడు ఆ ప్రాంతాన్నే బ్యాక్టీరియన్ గోల్డ్ అని కూడా అంటారు. ఇక ఈ ఖజానా గురించి ఏం చెప్తారంటే, భారత్, గ్రీస్, చైనా నుండి అనేక బంగారు నాణేలను తెచ్చి ఇక్కడ భద్రపరచడం జరిగింది అని చెప్తూ ఉంటారు. అప్పట్లో వర్తక వ్యాపారాలన్నీ కూడా ఈ మార్గం గుండానే నడుస్తూ ఉండేవి. అలాగే అప్పట్లో ఇక్కడ ఒక శ్మశాన వాటిక కూడా ఉండేది. అలాగే కొందరు పురాతత్వ శాస్త్రవేత్తలు ఏం చెబుతారంటే, అప్పటి రాజును మరియు అతని యొక్క 5 రాణులను ఇక్కడే సమాధి చేశారని చెబుతూ ఉంటారు. అలాగే ఇక్కడ దాచి ఉంచిన ఖజానా అంతా కూడా ఆ రాజుకు సంబంధించిందే అని కూడా చెబుతూ ఉంటారు. అందులో కొంత ఖజానానే 42 సంవత్సరాల క్రితం కనుగొనడం జరిగింది. ఇక 1988వ సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్ రాష్ట్రపతి అయిన మహమ్మద్ నజీబుల్లా సోవియట్ యూనియన్ వారు ఈ ఖజానాని దోచుకుంటారేమోనన్న ఆలోచనని కూడా చేయడం జరిగింది. ఇక ఆయన ఊహించినట్లుగానే ఆఫ్ఘనిస్తాన్ కి మరియు సోవియట్ యూనియన్ వారికి మధ్య జరుగుతున్న యుద్ధంలో ఆ ఖజానాని కొంత దోచుకోవడం జరిగింది. ఇక అలా జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత మరొకసారి కూడా ఈ ఖజానాని దోచుకోవడం జరిగింది. అలా అప్పుడు వారు దోచుకున్న బంగారు నగలు మరియు బంగారు నాణేలను ఇప్పటికీ వారు దాచిపెట్టే ఉంటారు. ఇక ఇప్పుడు వైకింగ్ ఎంపైర్ యొక్క ఖజానా గురించి తెలుసుకుందాం. 1840వ సంవత్సరంలో ఒక నది దగ్గర ఆనకట్ట కట్టే సమయంలో అక్కడ పనిచేస్తున్న శ్రామికులకు ఒక పురాతనమైన పెట్టె లభించింది. అది చూడటానికి చాలా పెద్దదిగాను మరియు బరువుగాను ఉంది. ఇక దానిని తెరిచిన ఆ శ్రామికులు ఆశ్చర్యపోవడం జరిగింది. ఎందుకంటే ఆ పెట్టెలో ఎన్నో విలువైన వజ్రాభరణాలున్నాయి. ఇక దానిని చూసిన పురాతన శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే, ఈ సంపద అంతా వైకింగ్ సామ్రాజ్యపు యొక్క సంపద అని చెప్పడం జరిగింది. ఈ ఖజానా దొరికిన ప్రాంతంలోనే అప్పట్లో వైకింగ్ సామ్రాజ్య సమయంలో ఆభరణాల దుకాణం ఉండేది. అలా అక్కడ దొరికినవన్నీ విలువైన ఆభరణాలే. కానీ తర్వాతి కాలంలో ఈ ఖజానాని బ్రిటిష్ మహారాణి విక్టోరియాకి బహుమతిగా అందించడం జరిగింది. వీటిలో కొన్నింటిని ఇప్పటికీ బ్రిటిష్ మ్యూజియంలో భద్రపరచడం జరిగింది. ఇక ఒక అంచనా ప్రకారం ఈ ఖజానా యొక్క విలువ $3.2 మిలియన్ గా ఉంటుందని చెప్పడం జరిగింది. ఇక ఇప్పుడు భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ సోన్భద్ర ఖజానా గురించి తెలుసుకుందాం. ఈ ఖజానా గురించి మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఈ ఖజానా ఈ మధ్య కాలంలోనే కనుగొనబడింది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి పరిశోధనల్లో భాగంగా ఉత్తరప్రదేశ్లోని సోన్భద్ర అనే ప్రాంతంలో బంగారాన్ని కనుగొనడం జరిగింది. ఇక అందులో ఒక అధికారి ఏం చెప్పాడంటే, ఇక్కడ బంగారం కోసం అన్వేషణ గత 2 దశాబ్దాలుగా కొనసాగుతోంది అని. ఇక దీనితో పాటే ఈ చుట్టుపక్కల ఇంకేమైనా ఉన్నాయా అనే పరిశోధనలు కూడా కొనసాగుతున్నాయి. ఇక ఇక్కడ లభించిన బంగారు కొండలో సుమారుగా 3,000 టన్నుల బంగారం లభించిందని చెప్పడం జరిగింది. కానీ తర్వాత ఇంత ఎక్కువ మొత్తంలో లభించలేదని, కొంచెం మాత్రమే లభించిందని తెలపడం జరిగింది. కానీ నిజానికి అక్కడ ఎంత బంగారం దొరికింది అనే విషయంపై ఖచ్చితమైన సమాచారం లేదనే చెప్పవచ్చు. ఇక్కడ బంగారంతో పాటుగా మరెన్నో ఖనిజాలు కూడా లభించి ఉంటాయని కొందరు నమ్ముతున్నారు. ఒకవేళ ముందు చెప్పినట్లుగానే 3,000 టన్నుల బంగారం దొరికినట్లయితే దాని యొక్క విలువ 12 లక్షల కోట్లుగా ఉంటుంది. మొట్టమొదటిసారిగా ఇక్కడి బంగారాన్ని కనుగొనే ప్రక్రియను బ్రిటిష్ వారు ప్రారంభించడం జరిగింది. ఉత్తరప్రదేశ్ లోనే అతిపెద్ద జిల్లాగా ఈ సోన్భద్ర అనే ప్రాంతాన్ని చెప్పుకోవచ్చు. ఇక సోన్భద్ర ప్రాంతంలో అనడోలిసైట్ మినరల్, పొటాష్, ఐరన్, సిలిమినేట్ లాంటివి కూడా ఉంటాయని అనుకుంటున్నారు. ఇక వీటితో పాటే సోన్భద్ర జిల్లాలో యురేనియం నిక్షేపాలు కూడా ఉంటాయని అనుకుంటున్నారు. వీటి కోసం పరిశోధనలు కూడా సాగుతున్నాయి. ఇక రోమ్లోని పొంపీ నగరాన్ని గురించి తెలుసుకుందాం. ఇటలీలో కొన్ని వందల సంవత్సరాల క్రితం వెస్వియస్ అనే ఒక అగ్నిపర్వతం విస్ఫోటనానికి గురైంది. ఆ విస్ఫోటనం కారణంగా దానిలో నుండి వచ్చే లావా నగరంపై కూడా పడింది. ఆ కారణంగా ఎంతో మంది మరణించడం జరిగింది. ఇక అది జరిగిన చాలా సంవత్సరాల తర్వాత కొంతమంది అన్వేషకులు అక్కడికి చేరుకోవడం జరిగింది. అలా ఈ నగరాన్ని కనుగొనడం జరిగింది. కానీ ఇక్కడ చూడడానికి ఏమీ మిగిలిలేవు. కానీ అప్పట్లో ప్రజలు ఏ విధంగా జీవించేవారు అనే విషయాలు మాత్రం తెలిసి
చేశాయి అని చెప్పవచ్చు. కానీ తర్వాతి కాలంలో యునెస్కో ఈ ప్రాంతాన్ని అత్యంత విధ్వంసకమైన ప్రాంతంగాను మరియు ప్రపంచ వారసత్వ ప్రాంతంగాను గుర్తించడం జరిగింది. ఇక అప్పటి నుండి ప్రతి సంవత్సరం సుమారుగా 25 లక్షల మంది పర్యాటకులు ఇక్కడికి చూడడానికి వస్తూ ఉంటారు. అలా అది అతి విలువైన నగరంగా పేరొందింది. ఇక ఇప్పుడు ఇజ్రాయిల్ యొక్క సంపద గురించి తెలుసుకుందాం. ఇజ్రాయిల్లోని సముద్రపు అడుగు భాగాల్లో పరిశోధన చేస్తున్నప్పుడు చాలా లోతుగా వెళ్లిన తర్వాత అడుగు భాగంలో కొన్ని బంగారు నాణేలు కనిపించాయి. ఇక ఆ నాణేలను చూసినప్పుడు వారు ఇవి సాధారణమైన నాణేలే అని అనుకోవడం జరిగింది. కానీ వాటిపై ముద్రించి ఉన్న ఆకారాన్ని చూసిన తర్వాత తెలిసిందేంటంటే అక్కడేదో విలువైన ఖజానా దాగి ఉందని. ఇక తర్వాత అదే ప్రాంతంలో పురాతత్వ శాస్త్రవేత్తలు మెటల్ డిటెక్టర్ ద్వారా పరిశీలించడం జరిగింది. అప్పుడే వారికి అక్కడ 2000 కంటే ఎక్కువ నాణేలు లభించాయి. కానీ ఆ నాణేలు ఏ కాలం నాటివో గుర్తుపట్టలేకపోయారు. ఇక కొందరైతే 10వ శతాబ్దం లేదా 12వ శతాబ్దం నాటివి అయి ఉండవచ్చునని అభిప్రాయపడుతూ ఉంటారు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.